శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి ఫిబ్రవరి 16 నుంచి 28 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి ఈ పక్ష ప్రారంభంలో 4 గ్రహాలు 11వ స్థానంలో ఉండగా ఈ పక్షం ప్రారంభం అవడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ పక్ష ప్రారంభంలోనే రవి సూర్య భగవానుడు లాభస్థానంలోకి రావడం జరిగింది. అంటే పంచమాధిపతిగా లాభస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడు ఏదైతే తన ఆలోచనలు తనలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది, తన ఆలోచనలు అమలు చేయడం జరుగుతూ ఉంటుందో, ఏదైతే జాతకుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడో అంటే ఉద్యోగంలో అభివృద్ధి కానీ కొత్త ఉద్యోగం కానీ వాటిలో జాతకుడికి అనుకూలమైనటువంటి నూతన ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. అలాగే కొంతవరకు స్పెక్యులేషన్లో కానీ వేరే చోట కానీ బ్లాక్ అయినటువంటి ధనం ఈ సమయంలో తిరిగి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే పిల్లల యొక్క అభివృద్ధి మీరు కోరుకున్న విధంగా వాళ్ళు మంచి ప్రగతిని సాధించడం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ మీకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధగ్రహం ఇంచుమించుగా బుధుడు తొలిసారిగా ఎక్కువ రోజులు ఈ కుంభరాశిలో సంచరించడం, ఈ నెల 26వ తారీఖున వక్రగమనం పొందడం జరుగుతూ ఉంది. సో దీని కారణం వల్ల ఏంటంటే బుధుడు మన మేషరాశి వారికి తృతీయ షష్టాధిపతి, తృతీయాధిపతిగా ఉండడం వల్ల మిత్రులు అన్నదమ్ములు సహకరిస్తారు. మీ ఆలోచనలు చాలా వరకు అమలుపించి ఎవరైతే కమ్యూనికేషన్స్, ఎడిటింగు, ఈ ప్రింటింగు, ప్రెస్, మీడియా రంగాల్లో ఉన్నారో వారికి కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రస్తుతం వస్తున్నటువంటి ఆదాయంతో పాటుగా వేరే అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు కూడా 100% ఫలించడం జరుగుతూ ఉంటుంది. ఇక షష్టాధిపతిగా మరి ఈయన రుణ ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. మీ అత్తవారి దగ్గర నుంచి మీకు రావాల్సినది ఏదన్నా ఉంటే అది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతవరకు ఏంటంటే మీ యొక్క వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకు కూడా వారి యొక్క ఆదాయం అంటే భూములు, స్థిరాస్తులు ఆదాయం పెరగడం కానీ, ఈ పంట చేతికి రావడం కానీ, వాటి మీద ఆదాయం రావడం కానీ మొత్తం మీద వారి యొక్క సహకారం కూడా ఉంటుంది. ఇదే టైంలో మరి ఈ బుధుడు రవితో కలిసి ఒకే రాశిలో సంచరించినప్పుడు ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచుతూ ఉంటుంది. అలాగే విద్యార్థులు ఏదైనా పార్ట్ టైం ఉద్యోగం కొరకు కానీ, అలాగే దూర ప్రాంతంలో విదేశంలో ఉన్నటువంటి చదువు కొరకు వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి అక్కడ జీవనోపాధి నిమిత్తం చేసే కొత్త ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు చాలా వరకు ఈ సమయంలో ఫలించే అవకాశం ఉంది. కాబట్టి మనస్ఫూర్తిగా మీరు ప్రయత్నం చేయడం వల్ల 100% మీకు జీవనోపాధికి తగినటువంటి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రగ్రహం, శుక్రుడు ధన సప్తమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ కుటుంబంలో ఒకరికి ఏదైనా మంచి అవకాశం అంటే ఉద్యోగం లాంటిది, అది బ్యాంకింగ్ రంగం అవ్వచ్చు, ఫైనాన్స్ రంగం అవ్వచ్చు, ఈ సినిమా ఫీల్డ్లో ఎవరైనా ఉంటే మీరు కానీ మీ కుటుంబంలో ఎవరు కానీ ఉంటే వారికి సినిమా ఫీల్డ్లో కానీ టీవీ మీడియాలో కానీ కొత్త అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబం యొక్క ఆదాయం కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే మీ కుటుంబ సభ్యులు వారి యొక్క ధన సంపాదన ప్రారంభం అవడం, వాళ్ళకి ఉద్యోగం అది రావడం వల్ల ఇన్కమ్ స్టార్ట్ అవుద్ది. దానివల్ల ఆ సహకారం కూడా మీకు పెరగడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వల్ల కొద్దిగా విలాసవంతమైనటువంటి జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి ఐటమ్స్, వస్తువులు కొనడం జరుగుతూ ఉంటుంది. మంచి ఖరీదైనటువంటి వాహనం కానీ, ఇంట్లో కావాల్సినటువంటి మంచి ఖరీదైనటువంటి ఫర్నిచర్ వస్తువులు కానీ కొనడం జరుగుతుంటుంది. ఒక బ్రాండ్ ఐటమ్గా మిమ్మల్ని మీరు హైప్ చేసుకునే విధంగా కొద్దిగా లగ్జరీ ఐటమ్స్ అవి కొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎవరికైనా పార్టీ ఇచ్చినప్పుడు కానీ స్నేహితులకి వాళ్ళకు కూడా మీరు మీ స్థాయి చాటే విధంగా, మీ గొప్ప చెప్పుకునే విధంగా వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా పెద్ద పెద్ద హోటల్లో స్టే చేయడం కానీ, విమాన ప్రయాణాలు చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో కొంతమందికి కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. ఆ పరిచయాలు ఏర్పడినప్పుడు కొంత జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. అది మోసంతో కూడుకున్నవి కానీ
మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశంలో కానీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రలోభాలకి లొంగకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కొత్త వారితో పరిచయం పెంచుకోవడం కానీ, ఏదన్నా ఈ ఫోన్ సంభాషణలో వీడియో కాల్స్ మాట్లాడడం కానీ, పరిచయం లేని వారికి షూరిటీ పెట్టడం, వారికి హామీలు ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల కంప్లీట్గా మీరు ఇరుక్కొని దాని తర్వాత మీ నేమ్ అండ్ ఫేమ్ కూడా భంగం కలిగే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా ఈ లాభస్థానంలోకి వచ్చినటువంటి ఈ అతి త్వరగా సంచరించే గ్రహాలు ఏదైనా మీకు జాతకుడికి మంచి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఈ భావం మీద గురువు యొక్క దృష్టి, తృతీయ భావంలో ఉన్నటువంటి గురువు యొక్క అది భాగ్య దృష్టి పడడం వల్ల కంప్లీట్గా ఈ గ్రహాలన్నీ వాటి యొక్క కేవలం మంచి పాజిటివ్ ఫలితాలు మాత్రం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కంపల్సరీగా మరి బాగా పరిచయం ఉన్నటువంటి సర్కిల్లోనే వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ మేషరాశి వారికి ఈ పక్షంలో చాలా కాలంగా పెండింగ్గా ఉన్నటువంటి పనులు అన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఎవరికైనా సరే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో వ్యాపారం చాలా బాగా జరిగి సడన్గా ఆగిపోయి రొటేషన్ ఆగిపోయినా, గృహంలో ముఖ్యంగా ఇంట్లో వివాహాలు జరగకుండా, మరి మగపిల్లలు సరైనటువంటి సెటిల్మెంట్ లేకుండా, ఆ కుటుంబం అశాంతితో ఉన్నప్పుడు, మొత్తం మీద ఆర్థికపరమైన సమస్యల సాల్వేషన్కి, వ్యాపారంలో అభివృద్ధికి, అలాగే శుభకార్యాలు తొందరగా జరగడానికి ఒక గొప్ప పరిహారం అన్నది చెప్పడం జరిగింది. అది శాస్త్ర గ్రంథాల్లో పెద్దలు చెప్పడం వల్ల అనుభవజ్ఞులంటే సలహా మేరకే ఈ యొక్క ప్రయోగం మీకు చెప్పడం జరుగుతుంది. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేయడం వల్ల కూడా చాలామంది చాలా తొందరగా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రధానంగా అందరూ కూడా ఈ పటిక అన్నది బయట కట్టడం కానీ, ఇంట్లో పెట్టుకోవడం కానీ, పటికని పూజించడం కానీ జరుగుతుంది. అంటే దాన్ని ఇంగ్లీష్లో లైమ్ అంటారు. అది వాటర్ ప్యూరిఫికేషన్ కోసం గతంలో వాటర్లో కలుపుతుండేవారు. ఇప్పుడు విరివిగా అన్ని పూజా స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఇది ప్రధానంగా పటిక. అంటే పటిక అన్నది అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, ఏ రకమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అన్నా దాన్ని రిమూవ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందుకని ఈ సమయంలో మీరు పటికని ప్రధానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక 300 గ్రాములు, ఎక్కువైనా తక్కువైనా పర్లేదు, ఒక 3 ఈ పటిక ముక్కలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎరుపు క్లాత్, ఆకుపచ్చ రంగు క్లాత్, పసుపు రంగు క్లాత్, అంటే 3 రంగులు విడివిడిగా ఒక పాకెట్ సైజు, హ్యాండ్ కర్చీఫ్ సైజులో ఉంటే సరిపోతుంది. అవి ఖచ్చితంగా కొత్తవి మాత్రమే అయి ఉండాలి. ఈ ఎరుపు రంగు క్లాత్లో ఈ 300 గ్రాములు, ఎక్కువ తక్కువైనా పర్లేదు, ఒకే ముక్క పటిక వేయవలసి ఉంటుంది. దాంట్లో ఒక రాగి కాయిన్, డాలర్ కానీ రాగి కాయిన్ కానీ వేసి దాన్ని ఒక మూటగా ఎరుపు రంగు దారంతో కట్టవలసి ఉంటుంది. అలాగే పసుపు రంగు క్లాత్లో, ఈ దేవబ్రహ్మాల సైజు పసుపు రంగు క్లాత్లో ఈ పటిక ముక్క, ఒక దుంప పసుపు అని ఉంటుంది, అటువంటి పసుపు కొమ్మ ఒకటి వేసి పసుపు రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. ఇక ఆకుపచ్చ రంగు క్లాత్లో ఈ పట్టిక, అలాగే సిల్వర్ కాయిన్, తక్కువైనా ఎక్కువైనా కాయిన్ అయినా పర్లేదు, సిల్వర్ అయినా పర్లేదు, అందులో వేసి ఆకుపచ్చ రంగు దారంతో దాన్ని మూటగా కట్టవలసి ఉంటుంది. దాని తర్వాత ఈ 3 కలిపి ఒక తాడుతో శుభ్రంగా కట్టి, అది వ్యాపార సంస్థ అయితే వ్యాపార సంస్థ బయట, అంటే గుమ్మం, అంటే ఎవరైతే ఖాతాదారులు వస్తూ పోతూ ఉంటారో దానిపైన కట్టవలసి ఉంటుంది. అదే ఇంట్లో అయితే గుమ్మం పైన, అంటే గుమ్మం కింద మనం నడిస్తే పైన ఈ మూట ఉండే విధంగా మీరు అరేంజ్ చేసుకుని కట్టే ముందు మాత్రం మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఏ సాధనతారో, క్షేమతారో, లేదంటే ఏ బుధవారం ఆదివారం చక్కగా ఎవరికన్నా పెద్దవారితో కానీ, మీకు సర్వెంట్ ఉంటే వాళ్ళతో కానీ పైన కట్టించి వాళ్ళకి ఎంతో కొంత దక్షిణగానో బహుమతిగానో ఇవ్వాల్సి ఉంటుంది. కట్టిన ముందు మాత్రం ఒకసారి సాంబ్రాణి పొగ వేస్తే సరిపోతుంది. ఈ విధంగా చేయడం వల్ల చాలా తొందరగా మరి తిరిగి మీ వ్యాపారం పుంజుకోవడం, ఆగిపోయినటువంటి మీ అభివృద్ధి, శుభకార్యాలు ఏదో ఒకటి కంప్లీట్గా కొంత మూమెంట్ మాత్రం తొందరగా రావడం జరుగుతూ ఉంటుంది. న్యాయసమ్మతంగా ఉండవలసినటువంటి ఏ కోరికైనా నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇది కొత్తగా అన్నది కాదు, గతంలో ఉండేది. రాను రాను అది కొంతగా తగ్గించి కేవలం ఎరుపు రంగులో మాత్రమే ఈ పట్టిక అన్నది కట్టడం జరుగుతూ ఉంటుంది.
ఇంకా దీనికి కొంతమంది ఈ నల్ల జీడిపక్కలు అవి కూడా కట్టొచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ చిన్నపాటి రెమెడీ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ప్రయత్నం చూడండి, పెద్ద నష్టమే ఉంటుంది. కంప్లీట్గా మీకు కొన్ని కొత్త మార్పులు తప్పకుండా రావడం జరుగుతుంది. స్వస్తి.